పోటెత్తింది. మహానేత లేని లోటు మరువలేమని, ఆయన పథకాలు అమలుకు నోచుకోవాలంటే జగన్ వల్లే సాధ్యమని వారంటున్నారు. వైఎస్ జయంతి సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన అశేష అభిమానులు మహానేతకు మనసారా నివాళులర్పించారు. దాదాపు ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్, పూల డెకరేషన్ మేము 10 దేశాల నుంచి తెప్పించాము. అదేవిధంగా మాకు ఇది ఒక మహాభాగ్యంగా మేము భావిస్తూ దాదాపు 13 టన్నుల పూలు ఇక్కడ మనం అలంకరించడం జరిగింది. ఇది మేము ఆయన ఈ రోజు మేము ఉన్నామంటే అది రాజశేఖర రెడ్డి గారి భిక్షే. మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనము ఇక్కడ ఆయన సందర్శించి ఆయన మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతేకాకుండా అతి తొందరలో ఆయన ఆశయాలను, పథకాలు నెరవేర్చడానికి జగనన్న ముఖ్యమంత్రి చేయడాన్ని మేమందరం నెరవేర్చుకుంటున్నాము. ఆయన కోరికగా భావిస్తున్నాము. ఈ ప్రభుత్వం చాలా దారుణం చేస్తుంది. అతి తొందరలో జగనన్న గారు బయటకు రావాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. శోధింపబడిన తర్వాత సువర్ణమవలే తయారవుతారని ఇప్పుడు జగనన్న శోధింపబడుతున్నాడు, కానీ సువర్ణమవలే బయటకు వస్తాడండి. నిద్రపోయిన వాళ్ళని లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టు నటిస్తున్న వారిని ఎవరు లేపలేరు. ఇది కావాలని ఛార్జ్ షీట్లు వారి మీద పెట్టుకుంటూ దీన్ని కావాలని కాలయాపన చేస్తున్నారు. ఈ త్వరలోనే వారు బయటకు వస్తారు. తిరిగి 14 కాదు 13 వారు ముఖ్యమంత్రి అవుతారని నేను ఆశిస్తున్నాను. విద్యుత్ శక్తి అయితేనేమి, రైతుల విషయంలో అయితేనేమి, ఆ నేత చనిపోవడము, ఈ కరువు రాష్ట్రాన్ని పట్టి పీడుస్తా ఉంది. ఇంత కరువు ఎప్పుడు మేము చూడలేదు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే మాకు రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుందనేసి మేము ఆశిస్తున్నాము. ఆయన త్వరలో బయటికి రావాలనేసి కూడా మేము కోరుకుంటున్నాము.